ఒకసారి చూడండి, వెళ్తే చిట్వేల్ దారి అనమాట. ఇలా పైకి వెళ్తే వచ్చేసి నెల్లూరు దారి అనమాట. ఈ మధ్యలో ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఇది మెయిన్ అనమాట. అంటే మన రాపూర్ ఘాట్లు ఎంటర్ అయిన తర్వాత ప్రతి సెకండ్ చూసుకుంటారండి. ఇలాంటి ప్లేస్, ఇలాంటి లొకేషన్ కనపడితే ఇది దారి అనమాట. అంటే కొత్త వాళ్ళకి, అంటే ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసుంటుంది, కొత్త వాళ్ళకి మళ్ళీ కూడా చెప్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇది దారి. ఒక్కసారి ఇది కూడా చూడండి. మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళాము. ప్రవీణ్ అని కూడా ఈత కొట్టాడు, చాలా లోతు తమ్ముడు అని చెప్పాడు అన్న. దయచేసి కూడా ఎవరు కూడా దయచేసి ఈత రాణాలు ఎవరు లోపలికి వెళ్ళి దిగద్దు. ఒకసారి సిద్ధలయ్య కోనకి ఎంట్రన్స్ ఇది. రాపూర్ అభయారణ్యం పెనుశిల. కార్తీక్ కార్తీక్ మార్గం దట్టమైన అటవీ ఫారెస్ట్. సిద్ధలయ్య కోన పోవు దారి, దట్టమైన అటవీ ప్రాంతం. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఓడలు. ఇది చాలా 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 డీప్ ఫారెస్ట్ అసలు. ఇది ఇక్కడ రావాలంటే మేము గుండె చేతిలో పెట్టుకొని వచ్చాము. మేము ఇంత సాహసం చేసినాను, కనీసం మీరు లైక్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, ఓకేనా? మీకు ఇట్లాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు ఇంకా కూడా చేస్తాం మేము. అందులో ఇది మా ఫస్ట్ వీడియో. ఇది కంపల్సరీగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం. ఒకసారి చూడండి, ఇక్కడ పక్షులు అసలు అవస్థ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయని మర్చిపోవచ్చు. అసలు ఏ జంతువు ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఎవరికి తెలియదు. అసలు చాలా 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 డేంజర్ జోన్లో ఉన్నాము. నేను ప్రవీణ్ అన్న ఇక్కడ మీకోసం ఇక్కడ వీడియో చేస్తున్నాము. ఇది ఒక రూట్ అనమాట కొండకి వెళ్ళడానికి. ఒక్కసారి చూడండి, ఇంకా చూపిస్తాను. ఇది ఎంతో దట్టమైన అడవి. ఈ అడవి గుండా సిద్ధలయ్య కోనకు పోవడానికి దారి. ఇక్కడ రకరకాల జంతువులు అన్నీ కొలువైన ప్రదేశము కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలి. చూస్తున్నారు కదా, ఇది వాటరు, ఫాల్ నుంచి వచ్చిన వాటరు. ఇది దారి. ఇప్పుడే అడుగుకోలు కనపడ్డాయి మాకు. ఒక్కసారి చూడండి అన్న, జూమ్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అన్న లోపల అడుగుకోలే అన్న, పోయి మరారా. కొన్ని ఇంకా పేద వద్దు 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 నా చేయాలి. ఏడ ఉన్నాను.
ఫ్రెండ్స్ అడవి కోళ్ళు అయితే పారిపోయాయి మమ్మల్ని చూసి. ఓకే, కంపల్సరీగా దీనికి ఎట్లేదన్నా కానీ ఒక 2 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి చెట్లు ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా బతికేస్తాం. ఎంతైనా సరే మనం ఫారెస్ట్ని మనం బాధ్యతగా రక్షించాల్సిన అవసరం అనేది చాలా ఉంది. అసలు వాటికి ఏ హాని కలగదు. ఒకసారి చూడండి, ఇది మనకి ఎర్రచందనం. మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తున్నాం. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వృక్షో రక్షితి రక్షిత అని చెప్పారు. అంటే ఏంటి, మనం వృక్షాలను రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి అని చెప్పారు అన్నమాట. అడవి అనేది ఒక పెద్ద సంపద మనకు. ఇది రాపూర్ అడవుల్లో సిద్ధాలయ కోన్, ఇది మన శేషాచలం కొండలు ఇవి. ఓకేనా, అందులో మన తెలుగులో ఉండడం చాలా చాలా గర్వకారణం. ఇది ఇక్కడ ఒకసారి మౌనంగా నిశ్శబ్దంగా ఇంటే పక్షులు కిలకల వెనకాల వినపడతా ఉంటాయి. ఎన్నో జంతువులకి ఇది ఆవాసం, ఎన్నో వృక్ష సంపదలకి ఇది ఆవాసం, ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి ఇక్కడ ఈ కొండల్లో. మనం మన బాధ్యతగా మన అడవిని మనం కాపాడుకుంటే అవి రేపటి తరాలు అంటే మన పిల్లలు వాళ్ళకి కాపాడుతాయి. ఇవి ఎప్పుడైనా సరే మనం ఈ చెట్టును మనం కాపాడుకుందాం. ఇదంతా మన ఆస్తి. దయచేసి కూడా ఎవరు కూడా ఈ చెట్లను ఎవరు నాశనం చేయొద్దు. ప్రకృతిని మనం పెంచదాం, అవి మనల్ని రక్షిస్తాయి. ఓకేనా. ఇదిగోండి ఎర్రచందనం శాండిల్ ఇవి చూపిస్తున్నాను, చూసుకోండి. ఆల్రెడీ ఎవరో నరికి పెట్టున్నారు, అంటే కొంచెం పక్క తీసుకున్నారు. ఇదంతా కూడా ఎర్రచందనం ఫారెస్ట్. ఫ్రెండ్స్ ఒకసారి ఈ గుంట చూడండి, ఇక్కడంతా గుంట చూడండి. ఒకసారి మమ్మల్ని చూసి ఇప్పుడే ఒక కోచి పారిపోయింది, వాటర్ తాగుతా ఉంది ఇక్కడ. అదంతా కూడా ఇందాక డ్రై అయిపోయింది అన్నమాట. ఇక్కడంతా వాటర్ లేవు, ఇదంతా డౌన్ అన్నమాట. ఒకవేళ జంతువులకి ఏదన్నా వాటర్ నెసిటీ ఉంటే ఇంకెట్టో మనకు సమ్మర్ కాబట్టి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతాయి అన్నమాట జంతువులు. ఒకసారి చూడండి, ఈ వాటర్ కూడా ఎప్పుడు కూడా ఎండిపోన్నమాట ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. చాలా 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 డీప్ ఫారెస్ట్ ఇది. సరే లోపల కూడా పక్షులు చాలా ఉన్నాయి, కెమెరాకి అందవయ్యి. దానికైతే చేరుకున్నాము. ఒకసారి మీకు చూపిస్తాను. సౌండ్ వస్తుంది పక్కనే. చాలా చాలా కష్టపడి ఒక 4 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చి మొత్తానికైతే సాధించాము. ఒకసారి మీకు చూపిస్తాను, రండి. ప్యూర్గా వినపడుతుంది, ఒకసారి వినండి. సౌండ్ అయితే వినండి, చాలా క్లారిటీగా ప్యూర్గా ఉంటుంది. ఒకసారి అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇక్కడ రండి. చూడండి, ఒకసారి చేరుకున్నాం మనం. ఒకసారి ఏదో చేరుకున్నాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది ప్లేస్. ఓకేనా. చాలా 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 సంతోషం. మొత్తానికి ఏ గైడెన్స్ లేకుండా చేరుకున్నాం మేము ఇక్కడికి. ఒకసారి చూడండి అలా. తేలిపట్టు చూడండి ఫ్రెండ్స్, అక్కడ తేలిపట్టు కూడా పెట్టుకుంది. అక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతున్నాయో. చేపలు చూడు లోపల, బుల్లి చేపలు కూడా తిరుగుతా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి లోపల, అద్భుతమైన ప్లేస్ ఇది. మొత్తానికి సాధించాము. కనిపించుకున్నాం నాకు చేరే మొత్తానికి. అక్కడ గుడి కూడా ఉంది, అది ఆకశక్తి. ఎవరు కూడా ఆ గుండంలో మాత్రం ఎవరు దిగద్దు దయచేసి. చాలా చాలా లోతు ఉంటుంది. అది కనిపించేదానికి అట్లా ఉంది కానీ చాలా లోతు ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
నోటీస్ పెట్టారు. దయచేసి ఎవరు కూడా ఈత రాన్న దయచేసి దిగద్దు. ఒకవేళ వచ్చినా కానీ ఒడ్డునే కొట్టను కానీ లోపలికి అయితే ఎవరు వెళ్ళొద్దు. ఒకసారి రండి, లోపలికి వెళ్దాము. గుడి కూడా చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని గుడి లోపల తీసుకెళ్తున్నాను నేను. ఒకసారి చూడండి, ఇదంతా కూడా ఏకశిల అనమాట. మొత్తం కూడా ఏకశిల. ఒకసారి లోపలికి రండి. మనం చూడొచ్చు. ఇదండి విగ్రహం ఇది, ఓకేనా? శివయ్య విగ్రహం ఇది, సారీ శివలింగం ఇది. అది వచ్చేసి శివుడు పార్వతుల ఏకశిల విగ్రహం అనమాట. మనకి ఎక్కడ కూడా ఈ విగ్రహం ఇక్కడ వచ్చేసి ఎక్కడైనా సరే మనం వెళ్ళామంటే ఎక్కడైనా లింగాకారంలో శివుడు ఉంటాడు, లేదంటే పార్వతీదేవి బొమ్మ సపరేట్గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శివపార్వతుల బొమ్మలు సాక్షాత్తు చెక్కేస్తున్నారు. ఎక్కడ కానీ మన ఆంధ్రలో కానీ తెలంగాణలో ఎక్కడ కనపడదు ఇది. ఒక్క ఈ విగ్రహం మాత్రమే ఉంటుంది. శివుడు, పార్వతి, వినాయక స్వామి, కుమారస్వామి. చూడండి ఒకసారి. ఈయన వచ్చేసి శివయ్య, ఈయన వచ్చి పార్వతీదేవి, వినాయక స్వామి, కుమారస్వామి. ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. ఒక్క మన సిద్ధలయ్య కోనలో మాత్రమే ఉంది, ఓకేనా? ఒక్కసారి గమనించండి. రైట్, స్టార్టింగ్ లో వచ్చింది ఇది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ నుంచి. ఇక్కడే ఇది, ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. రామ ఇక్కడతో సిద్ధేశ్వర స్వామి ఆలయం యొక్క మా అన్వేషణ పూర్తయింది. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, మా చిన్ను 24 ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి.